అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీరు బాగుండాలని నేనైతే కోరుకుంటాను. అది మీకు కూడా తెలుసు. నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మీకు ఒక మంచి కర్రీ చేసి చూపిద్దామనైతే వచ్చేసాను. ఏం కర్రీ అని చూస్తున్నారా? ఒక నాన్ వెజ్ కర్రీ అండి. చికెన్ బటర్ మసాలా కర్రీ అండి. చికెన్ బటర్ మసాలా కర్రీ చాలా ఎక్కువ ఐటమ్స్ వేస్తాను, ఎక్కువ మసాలా వేస్తాను, ఎక్కువ బటర్ వేస్తాను అయితే అనుకోకండి. చాలా తక్కువ మసాలాతో, తక్కువ బటర్తో చాలా టేస్టీగా ఎలా చేయాలని మీకు చూపిద్దామని అయితే వచ్చేసానండి. నా స్టైల్లో చికెన్ బటర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో మీకు కూడా చూపిద్దామని ఒక మినీ వీడియోలో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మరి అది ఎలా చేస్తానో ఏంటో చూసేద్దాం. వచ్చేస్తారా? వచ్చేయండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. అది హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అందులో వేసేసి ఫ్రై చేయండి. ఒక 4 పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోండి. అంటే మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 2 టొమాటోస్ని కట్ చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసేసుకోండి. టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ అయితే వదిలేయండి. వదిలేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి మూత తీసి దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేయండి. వేసేసి ఈ చికెన్, ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా ఒక 2 మినిట్స్ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ వదిలేయండి. అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దాన్ని ఒక 5 మినిట్స్ అయితే వదిలేస్తాం కదా. వదిలేసిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత వచ్చి మూత తీసి ఉడికిందా లేదా అని చూసుకోండి. ఉడుకుతున్న తర్వాత మళ్ళీ అందులో పసుపు, కారం, పెప్పర్ పౌడర్, నేను పెప్పర్ పౌడర్ వేస్తానండి. పెప్పర్ పౌడర్ వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత ధనియాల పౌడర్ అండి, ధనియా పౌడర్ కూడా వేసేసాను. తర్వాత సాల్ట్, దాని టేస్ట్కి తగ్గట్టు ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ వదిలేయండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి చూసాక అది ఉడుకుతూ ఉంటుంది. దాంట్లోకి ఈ పేస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ పేస్ట్ వల్ల దానికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది మసాలా పేస్ట్. ఇది ఎలా తయారు చేయాలంటే ఒక మీడియం సైజ్ అల్లం, ఒక 2 వెల్లుల్లి, ఒక 5 యాలకులు, 6 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 2 అనాస పువ్వు, 1.5 స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్ కూడా ముక్కలుగా చిన్న ముక్కలుగా చేసి ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఆ పేస్ట్ ఇందులో 2.5 స్పూన్స్ అయితే ఆ పేస్ట్ని వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని 2 మినిట్స్ అయితే వదిలేయండి. మళ్ళీ వచ్చి మూత తీసేసి ఒక గ్లాస్ వాటర్ని అయితే కర్రీలో వేసుకోండి. అది మంచిగా ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో వచ్చి కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత అందులోని మళ్ళీ ఒక 1/2 స్పూన్ గరం మసాలా అయితే వేసుకోండి. గరం మసాలా నేనైతే ఇంట్లోనే తయారు చేస్తానండి. ఇది ఎలా చేయాలో కూడా ఒక షార్ట్లో అయితే పెడతాను. చక్కగా ఇలాంటి పౌడర్స్ మనకు వీలున్నప్పుడు ఇంట్లో తయారు చేసుకుని ఇలాంటి కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి, బయట కొన్నదానికన్నా. అవకాశం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇలాంటి పౌడర్స్ చేసుకుంటూ ఉండండి. ఇలాగ ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. తర్వాత బటర్ అండి, చెప్పానుగా బటర్ అయితే ఎక్కువ వేయను, కొంచెమే వేస్తాను. ఒక క్యూబ్ బటర్ అయితే వేస్తున్నాను. ఇవి అమూల్ క్యూబ్స్ అమ్ముతారండి, బటర్ క్యూబ్స్. నాకు అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్క క్యూబ్ అయితే ఇంత వేసుకుంటూ ఉంటానండి. ఆ వేడికి ఆ బటర్ మంచిగా కరిగిపోయి కర్రీలో కలిసిపోతుంది. సో మూత పెట్టి అయితే వదిలేయండి. అంతేనండి, ఇంకా ఫినిషింగ్ టచ్ అండి. ఏంటి, కొత్తిమీరని ఆ కర్రీ పైన అలా వేసేసుకోండి. కొత్తిమీర మన కర్రీకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది కదా. వేడి వేడి చికెన్ బటర్ మసాలా కర్రీ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అండి. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఈ కర్రీని అయితే మా హస్బెండ్కి మార్నింగ్ లంచ్ బాక్స్లో అయితే పెట్టేశానండి. ఆయన చక్కగా తినేసారు, బాగుందని కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను కూడా ఆఫ్టర్నూన్ 1:30 అయిందని నేను కూడా తినేద్దామని అయితే రెడీ అయిపోయానండి. నాన్ వెజ్ కర్రీస్ తినేటప్పుడు ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీతో మంచి కాంబినేషన్ ఉండాలని అయితే అందరూ అనుకుంటారు. దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటి అంటే కీరా, క్యారెట్, ఆనియన్స్, లెమన్. ఇవి లేకుండా నాన్ వెజ్ కర్రీ మ్యాక్సిమం ఎవరు తినరండి. సో నేను కూడా అలా నాన్ వెజ్ కర్రీ తినేటప్పుడు అలానే వేసుకుంటాను. ఎందుకంటే అది కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి. తినేది తక్కువ తిన్నా మంచిగా తినాలనేది నా కాన్సెప్ట్ అండి. ఇదండి, కూర మాత్రం నిజంగా అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో మంచి రెసిపీతో, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.